पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् तामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ शायीश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహాత్ములు, మాతాజీలు, స్వాములు, సపనలైనటువంటి జ్ఞానానందగిరి మహారాజ్ స్వామి వారికి, అలాగే అందరిలో పరమాత్మ జ్యోతిగా వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మకు మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకోసం వచ్చాను? భగవంతుడంటే ఎవరు? ఈ జగత్తంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలి. నేను ఎవరు అంటే, నీవు ఎవరంటే ఏం చెప్తాను? నేను ఫలానా ఫలానా ఆయన కొడుకును, నా పేరు ఇది అని చెప్తారు. కానీ ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే నీవు సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపమే. సత్తు చిత్తు ఆనందం, సచ్చిదానంద స్వరూపమే మనమంతా. మరి మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము? పరమాత్మ నుంచి వచ్చాము. మళ్ళీ ఎక్కడికి పోవాలి?
పరమాత్మని చేరుకోవాలి. కానీ పోవడం లేదు. కారణం ఏమిటి? మనం వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మగా వచ్చాము, ఇక్కడికి వచ్చినాక మలినమైపోయాం. ఏమిగా మలినము? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఎప్పుడైతే మలినమైపోయామో దేవునిలోకి ఎలా వచ్చామో అలా పోవడం లేదు. కాబట్టి మనం అక్కడికి ఎందుకు వచ్చామంటే కేవలము మోక్షం కొరకే. ఈ మానవ జన్మ వచ్చింది మోక్షం కొరకే. మోక్షం అంటే ఏమిటి? మళ్ళీ జన్మ లేని స్థితి. ఇప్పటికే మనకు ఎన్నో లక్షల జన్మలు గడిచిపోయాయి. ఇంకా మళ్ళీ ఈ మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు. మరి ఈ మానవ జన్మలోనే మోక్షాన్ని పొందడానికి మనము ప్రయత్నం చేయాలి. మరి ఈ మోక్షం అనేది ఎక్కడో అంగట్లో దొరికేది కాదు, ఎవరికి వారు పొందవలసిందే. మరి అటువంటి మోక్షము గురువుల దగ్గరికి పోతే మీరు ఆ మోక్షాన్ని పొందేటువంటి అవకాశాన్ని, ఆ దారిని చూపిస్తారు. మనకు ఎంతో మంది గురువులు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక గురువు లేకుంటే ఈ జన్మ ధన్యం కాదు. ఏ విద్యకైన గురువు లేకున్న ఆ విద్య పట్టుబడదు. కావున అభ్యాసికి గురు శిక్ష కాగలను నారాయణ అని నారాయణ చక్రంలో చెప్తారు. ఏ విద్యకైనా గురువు లేకున్నా ఆధ్యాత్మిక విద్యకు మాత్రం ఖచ్చితంగా గురువు కావాలి. ఎందుకంటే మోక్షాన్ని పొందడానికి ఆ గురువు ఒక్కడు మాత్రమే మనకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడు. అందుకే మరి ఈ మోక్షం పొందడానికి 18 అధ్యాయాలు భగవద్గీతలో పెట్టాడు. అలాగే స్వామివారు చెప్పేటువంటి క్రియాయోగము, ఈ 18 యోగాలకు కూడా యోగం అనే వస్తుంది. మొట్టమొదటి అర్జున విషాద యోగము, రెండవది సాంఖ్య యోగము, మూడవది కర్మ యోగము, నాలుగవది జ్ఞాన యోగము, ఐదవది కర్మ సన్యాస యోగము. ఇట్లా 18 యోగాలు. యోగం అంటే కలయిక. కలయిక అంటే ఎక్కడి కలయిక? ఆత్మ పరమాత్మలో కలవడము, జీవాత్మ పరమాత్మలో కలవడమే యోగము. అందువలన మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలు పెట్టారు. అలాగే ఎన్నో మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకునేదానికి. అది చేరుకోవడానికి కారణం ఏమిటంటే మలినమైపోయినాము. మనము పుట్టుకతోనే వస్తూ సంచిత కర్మలతో వచ్చారు. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇక్కడ మళ్ళా సంచి తయారు చేస్తున్నాం, ప్రారబ్ధ కర్మలు. అది తెచ్చుకున్నాయి కాక ఇక్కడ కర్మ చేస్తున్నాము, ఇక్కడ కర్మలు తయారవుతున్నాయి. ఇక ఆ సంచిత కర్మలలో, ప్రారబ్ధ కర్మలలో ఏవైతే పక్వానికి వస్తాయో వాటిని అనుభవిస్తాం. అవే ఆగామి కర్మలు. మరి ఈ కర్మలని లేకుండా పోతేనే మనకు జన్మ లేకుండా ఉంటుంది. మనం ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు ఏ పని చేసినా కూడా 3 గుణాల్లో ఉండి చేస్తారు. ఏదో ఒక గుణంలో, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణాలలో ఏ పని చేసినా ఈ 3 గుణాలలోనే ఉంటుంది. అందువలన ఈ కర్మలు ఏమైతున్నాయి? మూటలు తయారవుతున్నాయి. అసలు జన్మరాహిత్యం
ఏమిటంటే గుణాలే. అందువల్ల మనం ఏం చేస్తున్నాము? పుడుతున్నాం, చస్తున్నాం. పుట్టడం ఎందుకంటే సచ్చేదానికి, సచ్చేది ఎందుకంటే పుట్టేదానికి. మరి ఇంకా ఈ జన్మ పరంపరలో తిరగాల్సిందేనా? ఈ జన్మ చక్రం నుంచి బయటపడాలి. భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని వినియోగించుకోవాలి. ఒక గుడ్డివాడు రాజు కోటలోకి దూరాడట. రాజు కోటలోకి దూరాడు. దానికి ద్వారం ఒకటే ఉంటుంది, చుట్టూ గోడలు ఉంటాయి. లోపలికి దూరాడు, బయటికి రావడానికి ఒకటే తిరుగుతున్నాడు, అవకాశం దొరకడానికి. కళ్ళు కనపడలే. బయటప్పుడేమో బయట దారులో నుంచి బయటికి వచ్చేదానికి ఒకటే తిరుగుతా ఉన్నాడు, కానీ ద్వారం తెలియలే. అప్పుడు ఒకతను చూశాడు, ఆయన నీవు ఆయన చేతిని గోడ కాల్చాడు, ఇతనే గోడ కాల్చుకొని పోతా ఉండు, ఎక్కడైతే నీ గోడ తగలేదో అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. సరేనని తిరుగుతున్నాడు. తీరా ఆ రంధ్రం దగ్గరికి వచ్చేదానికి జీల పెట్టింది గీరుకున్నాడు, దాటిపోయేసరికి మళ్ళా తిరుగుతానే ఉన్నాడు. అట్లనే మనము కూడా ఈ మానవ జన్మ వచ్చింది, దీనికి సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఈ జన్మ పరంపరలో తిరుగుతూ ఉండాల్సిందే. అందుకనే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకు చాలా సులభమైనటువంటి మార్గాన్ని చూపి 18 యోగాలు. నువ్వు ఏ యోగాలను పట్టుకో మోక్షానికి పోతావు. మొట్టమొదటి అర్జున విషాద యోగము. విషాదం కూడా యోగమేనా? మరి యోగమే. ఎందుకైంది యోగము? ఎందుకు ఏడ్చాడు అర్జునుడు? ఆయన కోసం ఏడ్చాడా? ఓయమ్మ యుద్ధం చేస్తే వాళ్ళు చనిపోతారు అని ఏడుస్తున్నాడు. కానీ మనం ఏడ్చేది ఎందుకు? మన కోసం ఏడుస్తున్నాం, నాకు ఇది కావాలి అది కావాలని. అందుకే అర్జునుడు ఏడ్చింది కాబట్టి అది యోగమైంది. మనం ఏడిస్తే ఏమవుతుంది? రోగం అవుతుంది. మనం ఏడిస్తే రోగము, ఆయన ఏడ్చింది కాబట్టి అది యోగమైంది. ఆయన ఏడవ బట్టి భగవద్గీత వచ్చింది. ఏడవకి రాదు. చిన్నపిల్లవాడు ఉన్నాడు, నాకు అది కావాలి, ఏడిస్తే మనం ఏడవకి ఇప్పిస్తాం, కానీ ఏడవకుంటే ఏమి ఇప్పియం. అలాగే ఇక్కడ అర్జునుడు ఏడ్చాడు కాబట్టి మనకు భగవద్గీత పుట్టింది. అలాగే మరి పరీక్షిత్ మహారాజు ఆయన ఏడ్చాడు. ఏం పుట్టింది చెప్పండి? భాగవతం పుట్టింది. మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలలు కూడా చాతుర్మాస వ్రతాలు అన్ని చోట్ల చేస్తుంటారు. మరి ఈ 4 నెలలు కూడా ఎంతో పవిత్రమైన రోజులు, ఎంతో పుణ్యఫలమైనది, ఎంతో ఆరోగ్యమైన రోజులు. మరి ఎందుకు ఈ 4 నెలలు జరుపుకుంటున్నాము? చాతుర్మాస వ్రతాలు ఎందుకు చేసుకుంటున్నామంటే మరి రాక్షసుడైనటువంటి బలి చక్రవర్తి ఆయన ఈ రాక్షసులంతా శక్తి సంపాదించుకున్న తపస్సు చేసి ఆ శక్తిని వాళ్ళు దేనికి ఉపయోగించుతారంటే దుర్మార్గానికి ఉపయోగిస్తారు. అయితే వాళ్ళు చాలా ఎంత శక్తి పరులు, అంత భక్తి పరులు కూడా. ఆ భక్తి చేతనే శక్తి వస్తుంది. అట్లా ప్రజలందరూ పీడిస్తున్నారు. అతని బాధ తట్టుకోలేక అందరూ పోయి శ్రీమన్నారాయణ వేడుకున్నారు. అప్పుడు వామన అవతారం ఎత్తి బలిచక్ర దగ్గరికి వచ్చి ఆయనను 3 అడుగుల దానం అడిగి ఆ 3 అడుగులతో మొత్తం ఆక్రమించి 2 అడుగులతో ఆక్రమించి 1 అడుగు తలం లేదు పెట్టడానికి. ఎక్కడ పెట్టాడు? తల మీద పెట్టాడు. తల మీద పెట్టి చెప్తున్నాడు, బలి నిన్ను వైకుంఠానికి తీసుకుపోవాలనుకుంటున్నావేమో, వైకుంఠానికి తీసుకుపోను, నిన్ను సుతల లోకానికి పాతాల లోకానికి తీసుకుపోతున్నానని తొక్కేశాడు.
అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, స్వామి నాకు వైకుంఠం పోవాల్సిన అవసరం లేదు, వైకుంఠుడు నా దగ్గర ఉంటే చాలన్నాడు. వైకుంఠుడు నా దగ్గర ఉంటే చాలు. ఆ మాటకి బలి అయిపోయిండు. అందులో ఆయన భక్తుడు. అందుకని ఆయన 4 నెలలు ఆయనకు కాపలాగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యోగ నిద్రలో కాపలా ఉన్నాడు. అందుకే దాన్ని ఏమన్నాడంటే మొట్టమొదట శయన ఏకాదశి అంటే నిద్రిస్తాడు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మళ్ళీ లేస్తాడు. దాన్ని ఉత్తాన ఏకాదశి అన్నారు. ఈ 4 నెలలు కూడా మొట్టమొదట గురు పౌర్ణమి వస్తుంది, దాంతో మొదలవుతుంది. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, దసరా అన్ని ఈ 4 నెలల్లో ఉండే మంచి మంచి పండగలన్నీ, గొప్ప గొప్ప పండగలన్నీ. అట్లా ఈ 4 నెలలు కూడా ఆయన కాడ బందీ ఉన్నాడు. మరి బందీ ఉంటే లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళినా మా ఆయన తెలియదు అని బాధపడుతుందట. మనకు సత్యవేశంలో చూశారు. అప్పుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏం చేసింది అనసూయ? చిన్న పిల్లలను వేసి ఉయ్యాలేసి ఆదిస్తా ఉంది. అక్కడ వాళ్ళు అల్లాడిపోతారు, మా భర్త లేదు మా భర్త లేదని. ఇక్కడ అలాగే ఈయన శ్రీమన్నారాయణ కనపడలేదు, ఎక్కడికి పోయినా దిగుతూ ఆలోచన చేస్తా ఉంటే అంతలేసి నారదమాడి వచ్చాడు. వచ్చి అమ్మా మీ ఆయన భక్తికి బంధనమైపోయాడు, భక్తికి బంధనమైపోయాడు, బలి చక్రవర్తి దగ్గర ఉన్నాడు. కానీ ఇక్కడ నీ శక్తి పనిచేయదు, ఇక్కడ యుక్తితో చేయాలి, నీ శక్తి పనిచేయదు, యుక్తితో చేయాలన్నాడు. చెప్పి పోయింది. ఆయన పోయినాక ఈమె బ్రాహ్మణ స్త్రీ వేషం వేసుకొని పోయింది. అక్కడికి పోతే అక్కడికి అడిగినే ఉన్నాడు. ఆయనతో మాట్లాడే లాభం, ఆయనతో ఏం పని కాదు, ఆయన బందీ అయి ఉన్నాడు. లోపలికి అయింది. బలి చక్రవర్తి ఆత్మ మీద కూర్చున్నాడు. పోయి ఈమె పరిచయం చేసుకున్నది, నేను బ్రాహ్మణ స్త్రీని, మీ ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉండాలని వచ్చినాను అని అంటే, చాలా మంచిదమ్మా, నీకు ఇష్టమైన రోజు ఉందండి, ఏం ఇబ్బంది లేదు, నీవు నా చెల్లెడితో సమానం, ఇక్కడే ఉందని చెప్పారు. అప్పుడు ఇక అక్కడే ఉన్నది. కొన్నాళ్ళ తర్వాత ఏమొచ్చింది? ఈ రోజు వచ్చినాక రాఖీ పౌర్ణమి వచ్చింది. రాఖీ పౌర్ణమి వచ్చినాక అప్పుడు ఈమె ఒక తోరం అంటారు, దాన్ని రక్షను తోరం కూడా అంటారు, అది తీసి ఆయనకు కట్టింది. ఆ కాలంలో రాజులకు ఈ రక్ష పౌర్ణమి అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పటి మాదిరి ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే కాదు. ఈ రాఖీ పౌర్ణమి అనేది ఎప్పటి నుంచో ఉంది, మన సనాతనమైనది. ఎంత సనాతనమైనది, పురాణమైన పండుగ రాఖీ పండుగ. కానీ రాఖీ పండుగ అంటున్నాం, పండుగ చేసుకుంటాం. అప్పుడు ఆమె కట్టింది. కట్టిన తర్వాత అంటే మామూలుగా ఎవరైనా కానీ మనం ఏదైనా సాయం చేసి ఏం చెప్తాము? థ్యాంక్స్ అంటాం. అప్పుడు ఈ థ్యాంక్స్ లేవు. నీకేం కావాలో కోరుకోమా అంటే, నాకేం అవసరం లేదు, అయినా సరే ఒక కోరుకుంటాను, అడుగుతున్నావు కాబట్టి కోరుకుంటున్నాను. ఏమిటి అడగమ్మా? మా ఆయన నీ దగ్గర బందీ ఉన్నాడు, ఆయనను విడుదల చేయమని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి ఆయనను బంధకృత్యం చేయడం జరిగింది. అంటే భగవంతుడు భక్తునికి పరాధీనుడు. అటువంటి మరి బలి చక్రవర్తి చాలా ప్రహ్లాదుని మనవడాయన, రాక్షసుల్లో చాలా గొప్పవాడు. అటువంటి బలి చక్రవర్తి దగ్గర ఈయన కాపలగా ఉన్నప్పుడు రావణాసుడు వచ్చాడట బలిని చూడడానికి. ఆయనతో మాట్లాడాలి. ఆడిపోతావు, ఆయన పోవాలంటే ముందు నన్ను గెలిచిపోతాడట వామనుడు. అమరావతిలో ఉన్నాడు కదా. అప్పుడు వాళ్ళిద్దరికి
యుద్ధం జరిగింది. యుద్ధం కలిస్తే ఆ యుద్ధంలో ఒక తను తన్నాడు రావణాసుని. వామనాథుడు పోయి ఎక్కడో ఉన్నాడు 60 మైళ్ళ దూరంలో. అంత శక్తిమంతుడు భగవంతుడు. మరి అటువంటి బలి దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడు? భక్తికి పరాధీనైనాడు. అటువంటి బలి చక్రవర్తి ఎన్నో పెద్ద పెద్ద యాగాలు చేశాడు. అలాగే ధర్మరాజు కూడా మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పెద్ద యాగం చేశారట. యాగం చేసిన తర్వాత ఆ యాగానికి బంగారు పర్యాలు ఉపయోగించారు. మనం దేనికని పెట్టుకోవడానికి కన్యాస్నానం పెట్టుకోము, ఆకులు పెట్టుకోవాలి, పర్యాలు కావాలి కదా, అని ఉపయోగించాడు. బలి చక్రవర్తి ధర్మరాజా నువ్వు బాగా యాగం చేసిన వెంటనే అనానికి ఉప్పొంగిపోయింది. ఎంత బాగా చేశావు, నీ మాదిరి ఎవరు చేయలేరు అని నువ్వు ఒప్పించేసరికి ఈయనకు ఒక అహం పెరిగిపోయింది. సంతోషపడ్డాడు. నువ్వు యజ్ఞం చేసిన వెంటనే, యాగం చేసిన వెంటనే మళ్ళీ ఈయన ఇండికేషన్ పెట్టిండు. నువ్వు బంగారు పన్నాడు అన్ని మళ్ళీ కడిగి ఇంట్లో పెట్టుకున్నావు వెంటనే, నువ్వు అన్ని కడిగి ఇంట్లో పెట్టుకున్నావు వెంటనే నేను పెద్ద పెద్ద యాగాలు చేశాను, నేను యాగం చేస్తే బంగారు పనులని గోడకలు బాగేశాను, వాటిని ఎవరు ముట్టుకోలేదన్న. ఎవరు ముట్టుకోలేదు. ఈయనకు అహం అంతా పోయింది. అటువంటి బలి చక్రవర్తి అంత పెద్ద యాగం చేసేవాడు. అసలు ఈ రోజు రాఖీ పండుగ రావడానికి కారణం అంటే బలి చక్రవర్తి. రాక్షసుడు అయినప్పటికీ కూడా మరి ఇప్పటికే ఎన్నేళ్ళు జరిగిపోయిందంటే ఎన్నేళ్ళు జరిగినా కూడా ఆయన పేరు తలుచుకుంటానే ఉంటారు. ఎందుకు తలుచుకుంటారు? ఈ పండుగలో ఆయన తలుచుకుంటారు. మనము తోరణం కట్టుకుంటాం, ఊరికే కట్టుకోవడం కాదు, దాన్ని మంత్రం చదువుకోవాలి. ఏన భక్తో బలి రాజా దానవేంద్రో మహాబలః తేనే ముఖ్యమిచ్చామి రక్షే మాచల మాచల బద్నాన్ని రక్షే మాచల మాచల. బద్నాన్ని అంటే నేను బంధం, తోడంతో బంధిస్తున్నాను. అటువంటి పండుగ ఈ రోజు ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ప్రపంచమంతా ఎన్ని యుగాలైనా అన్ని యుగాలలో ఈ పండుగ జరుపుకుంటానే ఉంటారు. అయితే మనం అనుకుంటా ఉంటాం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నారని చెప్పుకుంటున్నాము. మరి బలి చక్రవర్తి ఎప్పుడున్నాడంటే బలి చక్రవర్తి చిరంజీవి ఇప్పటికీ కూడా ఉన్నాడు. 7 మంది ఉన్నారు చిరంజీవుడు. అటువంటి ఈ రోజు రాఖీ పండుగ మనం జరుపుకుంటున్నాం. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఈ రక్ష అంటే కొంతమంది ఊరికి చెప్పుకోవడం ఏంటంటే చెల్లెళ్ళు అన్నట్టు కట్టడం అంటారు. ఇక్కడ చెల్లెళ్ళు అన్నట్టు కట్టడం కాదు, రక్ష ఎవరు కట్టినా గాని రక్ష కట్టి పంపించి విజయంతో తిరిగి వస్తారు. పార్వతీదేవి శివుని కట్టింది, సరస్వతీదేవి బ్రహ్మ కట్టింది, లక్ష్మీదేవి విష్ణువు కట్టింది, బలి చక్రవర్తి కట్టింది, నారదుని కట్టింది. ఇలా ఎవరైనా తప్పేం లేదు, దాంట్లో ఎవరైనా కట్టుకోవచ్చు. మరి ఈ రోజు యమధర్మరాజు తన చెల్లెలైనటువంటి యమ దగ్గరికి పోయాడు. యమ దగ్గరికి పోతే ఆమె రక్ష కట్టింది. మరి రక్ష కట్టినాక ఏం చేస్తారంటే మనకు చీపు తినిపించాలని ఒక స్వీట్ చేసి పెడతారనమాట. చేసి పెట్టి తృప్తి పడ్డాడు. నీకు ఏం వరంగా కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె ఏమడిగింది, ఈ రోజు ఎవరైతే రక్ష కట్టుకుంటావో వారి జోలికి నువ్వు పోవద్దు, వారి జోలికి నీవు పోవద్దు అంటే సరేనని మాట ఇచ్చాడు. రక్ష కట్టుకుని ఈరోజు మాత్రమే, మరి ఎప్పటికి కాదు. అలాగే మరి దేవతలకు రాక్షసులకు ఎప్పుడు యుద్ధం జరిగేది. మరి ఆ యుద్ధంలో ఒకసారి వాళ్ళు గెలవడం, వీళ్ళు గెలవడం జరుగుతూ ఉన్నాయి.
ఈ రాక్షసుల యుద్ధానికి పోయేటప్పుడు శచీదేవి ఇంద్రుడికి రక్షకచ్చి పంపిస్తే అప్పుడు యుద్ధంలో గెలిచారట. వీళ్ళ దానవులంతా పోయి వాళ్ళ గురువు అనేది శుక్రాచార్య దగ్గర పోయి, గురువు గారు ఆయనకు ఇంత బలం వచ్చింది, ఎప్పుడు మన చేతుల్లో ఓడిపోయేవాడు కదా అని అంటే, ఆయన రక్ష కట్టుకొని వచ్చాడు, అందువలన ఆ శక్తి సంవత్సరం వరకు ఉంటుంది, వచ్చే రాటి పౌర్ణం వరకు ఉంటుంది. అంతవరకు మనం వేచి ఉండాల్సిందే, లేకపోతే మనం ఓడిపోతాము అని చెప్పి ఆయనను వచ్చాడట. కాబట్టి 2 నిమిషాలు త్రివిధం నరకస్యేదం గాఢం నాశనమాత్మనః కామక్రోధస్తదాలోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఈ 3 కూడా నరకానికి ద్వారాలు. కామము, క్రోధము, లోభము. కామం వల్ల రావణాసురుడు, క్రోధం వల్ల హిరణ్యకశిపుడు, లోభం వల్ల దుర్యోధనుడు. వాళ్ళు ఏమైపోయినారు? చెడిపోయారు. కాబట్టి ఆ 3 జోలికి మనం పోకూడదు. అవి నరకానికి హేతువులని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. నాకు అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఏదన్నా కొన్ని తెలివిగా ఏదైనా చెప్పి ఉంటే క్షమించాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం తత్సత్. గురువు గారికి గట్టిగా అభినందనలు తెలియజేద్దామని ఇంత మంచి విషయాలు మనం చెప్పారు. ఎందుకంటే మిగిలే ధనము హరినామమే మనకు, హరినామమే మనకు మిగిలే ధనము, శివనామమే మనకు మిగిలే ధనము, హరిశివయే మనకు మిగిలే ధనము, హరినామమే మనకు మిగిలే. అదే అందరూ హరినామమే మనకు మిగిలే ధనము, హరినామమే మనకు, హరినామమే మనకు మిగిలే ధనము, హరిసేవయే మనకు మిగిలే ధనము, హరిసేవయే మనకు. దానము చేసిన తరగని ధనము, దానము చేసిన తరగని ధనము, దానము చేసిన తరగని ధనము, దానము చేసిన తరగని ధనము, దానము చేసితే పెరిగే ధనము, దానము చేసితే పెరిగే ధనము, హరినామమే మనకు మిగిలే ధనము, హరినామమే మనకు. బంధు మిత్రులు కోరని ధనము, భార్యాపుత్రులు ఆశించని ధనము, హరినామమే మనకు మిగిలే ధనము, హరినామమే మనకు, హరిసే
మనకు మిగిలే ధనము హరిసేవయే మనకు శివనామే మనకు మిగిలే ధనము శివనామే మనకు जय गोपाल कृष्ण भगवान की शंकर भगवान